అమ్మ మరి ద్వాదశ రాశులలో రెండో రాశి అయిన వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వృషభ రాశిలోకి రాశాధిపతి వచ్చి శుక్రుడు. వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి వృషభ రాశిలోకి వస్తాయి. అయితే ఈ రాశ్యాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి లాభస్థానంలో వీళ్ళకి ఉచ్చ స్థితిలో ఉండి తదనంతరం వ్యయంలోకి రావడం అనేది జరుగుతోంది ఈ మాసంలో. ఎప్పుడైతే ఈ శుక్రుడు వ్యయంలోకి వీళ్ళకి వస్తాడో ఖర్చులు అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ వ్యయంలో గురువు ఉన్నాడు, శుభకరమైన ఖర్చులు ఆల్రెడీ చేయిస్తూనే వీటితో పాటు శుక్రుడు కూడా చేరతాడు. కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ కొంత ఎలా అంటే కొంత లగ్జరీకి సంబంధించినవి, కొంత కాస్త పుణ్యానికనో ఆధ్యాత్మిక పరంగానో దేంట్లోనో ఖర్చులు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వ్యాపార పరంగా లాభస్థానంలో రాహు అలాగే శుక్రుడు, ఇక్కడ రవి చేరడము, ఏప్రిల్ 14 నుంచి రవి చేరడము. ఎప్పుడైతే రవి లాభంలో ఉంటాడో లాభంలో ఉన్న రవి వల్ల ఏమవుతుంది అంటే 1,00,000 దోషాలనైనా పోగొడతాడు రవి. కాబట్టి అలాంటి రవి లాభంలో ఉన్నప్పుడు ఇంకా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఏవైతే డబ్బులు రావాల్సినవి డబ్బులు రాలేదు, ఎక్కడైనా బ్లాక్స్ ఏర్పడ్డాయో, అయితే వీళ్ళు లోన్స్ కోసం ఎవరైనా అప్లై చేసుకుంటే రాలేదో, లేకపోతే ఈ విద్యార్థులకు సంబంధించి ఏవైనా స్కాలర్షిప్స్కి వాటి కోసం చూసినవో ఏవైనా సరే వీళ్ళకి వాటికి సంబంధించిన మనకి రావాల్సిన అంటే ఈ రాశి వాళ్ళకి రావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొన్ని కొత్త పనులు మొదలుపెట్టడం, ఆ పనుల్లో విజయం సాధించడం, ఇంట్లో శుభకార్యాల నిమిత్తమై సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అందులో వాటిలో వాళ్ళు ఏదైతే టార్గెట్ రీచ్ అవ్వాలని అనుకుంటున్నారో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడం కూడా వీళ్ళకి ఈ మాసంలో కనబడుతుంది. అలాగే ఇంకా పంచమ స్థానంలో కేతు వల్ల సంతానపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త ఉండాలి. రాజకీయ పరంగా వాటి పరంగా కొంత చిన్న చిన్న ఉడుదుడుకులు అనేవి కనపడుతున్నా కూడా కొంత వీళ్ళకి లక్ష్మీ గణపతి ఆరాధన ద్వారా ఇవన్నీ కూడా తొలగించుకోవచ్చు. అలాగే ఈ సంతానపరంగా చేసే ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో ఈ IVF ద్వారా వాటి ద్వారా కొంత మోసపోయే అవకాశం మధ్య మధ్యలో కనబడుతుంది. కాబట్టి ఏదైనా సరే కొంచెం ఆ పని చేసేటప్పుడు ఉండడం, అలాగే ఎవరికైనా సలహాలు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఆ సలహాలు ఇచ్చేటప్పుడు కూడా కొంత ఆలోచించుకుని సలహాలు ఇవ్వడం, తొందరపడి మన్నే కదా అడిగారు అని చెప్పి వేరే సలహాలు ఇవ్వకుండా కాస్త కొంచెం ఆలోచించుకుని సలహాలు ఇవ్వడం, ఎందుకంటే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఉంటాయి కదా. సో కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి సప్తమాధిపతి వచ్చి కుజుడు, ఈ కుజుడు శనితో ఎప్పుడైతే కలుస్తున్నాడో ఇద్దరు శత్రువులే వీళ్ళిద్దరికీ పడదు. కాబట్టి సప్తమాధిపతి అయ్యాడు అంటే వైవాహిక జీవితానికి అలాగే ఆ వ్యాపార భాగస్వామి విషయాల్లోనూ సంఘము, కీర్తి, ప్రతిష్ట, గౌరవము ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా మనకి సప్తమ స్థానం సూచించడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జీవిత భాగస్వామి విషయాల్లో వాటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళిద్దరు అంటే సప్తమాధిపతి వెళ్ళి దశమాధిపతితో కలిసి ఉన్నాడు. సో దశమస్థానం అనేది మళ్ళీ రాజ్యస్థానం. సో కొంచెం లేకపోతే ఉద్యోగం వస్తే కొత్త ఉద్యోగం వచ్చిందా దశమాధిపతి, ఇక్కడ స్పౌస్తో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నేను అంత దూరం రాలేదనో, ట్రాన్స్ఫర్ అవ్వలేనో, ఏవో ఒక చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి. ఉద్యోగ విషయాలు దశమాధిపతి కాబట్టి ఉద్యోగ విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే మొత్తానికి ఇక్కడ ఎప్పుడైతే ఈ గురువు కూడా 12th హౌస్లో ఉన్నాడో పెద్దల నుంచి వచ్చే ఆస్తిపాస్తుల విషయాల్లో కావచ్చు, లేకపోతే పెద్దల నుండి మనం ఏదైనా అంటే అప్పటి వరకు వాళ్ళ నుంచి వస్తుందని మనకు తెలియదు, కానీ అలాంటివి అనుకోకుండా వచ్చి అవి క్లియర్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ ఈ శుక్రుడు అనేటప్పటికీ మనకి కొంత లగ్జరీగా చేస్తూ ఉండడం, పని తక్కువ కష్టపడి అంటే ఎలా ఉంటుందో శ్రమ తక్కువగా ఉండాలి, ఫలితం అధికంగా ఉండాలి. సో అలాంటి బిజినెసెస్ ఏమి ఉంటాయంటే ఆన్లైన్ బిజినెస్. మనం ఇప్పుడు రూపాయి బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా కష్టం డబ్బులు, అదే గూగుల్ పే ఫోన్ పే అంటే సులువుగా అయిపోతుంది. సో అదే సేమ్ కాన్సెప్ట్లో తక్కువ శ్రమ ఫలితం ఎక్కువగా ఉండడం, అలాంటి పనులు అలాంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు
విద్యార్థులకి మాత్రం కొంచెం మధ్య మధ్యలో కాస్త శ్రద్ధగా చదువుతూ ఉండాలి. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ఈ ఏదైతే శుక్రుడు మార్పు చెందుతాడో మార్పు చెందే వరకు కూడా వీళ్ళు శుభ ఫలితాలని పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాల కోసం వీళ్ళు ప్రతి నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళు లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.